పరిష్కారం యేసు ప్రభు ద్వారా మాత్రమే దొరికింది తప్ప నాకు వేరొక ద్వారా దొరకదు అనిపించింది. చప్పుడు విన్నాడు. ఆ చప్పుడు విని నాకు పరిష్కారం దొరికే రోజు, నాకు పరిష్కారం దొరికే సమయం ఇక వచ్చేసింది అనుకున్నాడు. అనుకుని ఇంత మందిలో ఉన్నా కూడా యేసు ప్రభు మాత్రమే కేకలు వేసి అడిగాడు, ప్రభువా నాకు సహాయం చేయి. మరి ఎవరిని అడగలేదు, అంతమందిని అడగలేదు. ఒకే ఒక వ్యక్తిని, యేసు ప్రభుని అడిగాడు, నాకు సహాయం చేయి ప్రభువా. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా తప్ప అతని సమస్యకు పరిష్కారం దొరకదు. యేసు ప్రభువే అతనికి పరిష్కారం చూపగల శక్తిమంతుడు. ఈరోజు నీ సమస్యకు పరిష్కారం కూడా దేవుడు చూపుతాడు. నీకున్న రోగం కావచ్చు, బాధ కావచ్చు, వ్యాధి కావచ్చు, సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కష్టం నష్టం తక్కువ ఏదైనా సరే, నీకున్నటువంటి ప్రతి సమస్యలకు విమర్శలకు పరిష్కార మార్గం యేసు ప్రభువే. కాబట్టి మనం ఆశ్రయించవలసినది, మనము ఆనుకోవలసినది యేసు ప్రభు మీదే, యేసు ప్రభు దగ్గరే. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభు మీద మనం ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే